అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, హాట్స్టార్ వంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చాక సినిమా విడుదలైన నెల రోజుల్లోనే నెట్టింట్లో సూపర్ క్వాలిటీ సినిమాలు ప్రత్యక్షమైపోతున్నాయి. ఈ క్రమంలో దేశంలోని టాప్ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ఒకటిగా కొనసాగుతున్న అమెజాన్ ప్రైమ్ తెలుగు సినిమాలను చాలా వరకు తీసుకొని విడుదల చేస్తుంది. హలో వరలక్ష్మి గారు, వరలక్ష్మి గారు, ఎవరైనా పులిహోర తింటారా? మీతో రావాల కాదు. అయితే లేటెస్ట్గా అమెజాన్ ప్రైమ్ నేషనల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కి విడుదలైన గ్యాంగ్ లీడర్ సినిమాను నెట్టింట్లో విడుదల చేసింది. సెప్టెంబర్ 13వ తేదీన విడుదలైన ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుని ఓ మోస్తారు కలెక్షన్లను రాబట్టుకుంది. అయితే ఈ సినిమా విడుదలై నెల రోజులు కూడా కాకముందే అమెజాన్ ప్రైమ్లోకి వచ్చేసింది. నిబంధనల ప్రకారం అయితే ఏ సినిమా అయినా ఫలితంతో సంబంధం లేకుండా కనీసం 2 నెలలు గడిస్తేనే డిజిటల్ ప్లాట్ఫామ్లోకి వెళ్ళాలి. అయితే నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ మేకర్స్ అమెజాన్కి మధ్య ఎటువంటి అగ్రిమెంట్ జరిగిందో తెలియదు, కానీ ఈ సినిమా అమెజాన్ ప్రైమ్లో విడుదలైపోయింది. అయితే సినిమా విడుదలై నెల కాకముందే సినిమాను అమెజాన్లో పెట్టడంతో అభిమానులు సీరియస్ అయ్యారు. ట్విట్టర్లో అమెజాన్కు అక్షింతలు వేశారు. దీంతో తప్పును సరిచేసుకునేందుకు సినిమాను తొలగించింది. అయితే ఈలోపు చేయాల్సిన డ్యామేజ్ చేసేశారు పైరసీదారులు. అమెజాన్ ప్రైమ్లో పెట్టిన కొద్దిసేపటికే సినిమాను పైరసీ రాయులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ గ్యాంగ్ లీడర్ను పైరసీ చేసి తమ వెబ్సైట్లలో పెట్టేశారు. తమ అభిమాన హీరో సినిమా థియేటర్లలో ఓ వైపు ఆడుతుంటే 4K రిజల్యూషన్తో ఆన్లైన్లో సినిమా వచ్చేలా అమెజాన్ ప్రైమ్ చేసిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.